మున్నాబాయి ఎంబీబీఎస్ చిత్రంతో ఫేమస్ అయిన అర్షద్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించాడు. కానీ ప్రభాస్ పై మాత్రం తన అక్కసును వెళ్లగక్కాడు. కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ ఒక జోకర్ లా ఉందని వివాదాస్పద కామెంట్ చేశాడు. దీంతో అర్షద్ చేసిన కామెంట్స్ పై తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు, స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా రిటర్న్ కౌంటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. రీసెంట్ గా అర్షద్ చేసిన కామెంట్స్ పై అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రభాస్ సక్సెస్ ను చూసి ఓర్వలేని వారు ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని గట్టిగానే స్పందించాడు. అలాగే సుధీర్ బాబు కూడా అర్షద్ పై తనదైన రీతిలో స్పందించాడు. పద్ధతిగా విమర్శిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని, చిన్న మనుషుల నుంచి వచ్చే వ్యాఖ్యల కంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని స్పందించాడు. సిద్ధు జొన్నలగడ్డ కూడా తాజాగా అర్షద్ కామెంట్స్ పై కౌంటర్ వేశారు. పాయల్ రాజ్పుత్ కూడా అర్షద్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని కూడా అర్షద్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. ప్రభాస్ ని విమర్శించడం ద్వారా పబ్లిసిటీ పొందుతున్న అతన్ని లైమ్ లైట్ లోకి తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు. ఈ వ్యాఖ్యలు కొంతమంది బాలీవుడ్ సినిమా అభిమానులను హర్ట్ చేశాయి. నాని కంటే అర్షద్ మంచి నటుడు అంటూ, అర్షద్ సినిమా హైయెస్ట్ వసూళ్ల కంటే నాని రెమ్యునరేషన్ ఎక్కువ అంటూ రెండు వర్గాలుగా విడిపోయి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సరిపోదా శనివారం హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ముంబైకు వెళ్లిన నాని అర్షద్ పై తాను చేసిన కామెంట్స్ కు చింతిస్తున్నట్లు మిడ్ డేకు తెలిపారు. తెలుగు సినిమా అభిమానులు సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలు, స్టార్స్ పై విమర్శలు చేస్తున్నారు. ప్రభాస్ ను విమర్శించే ముందు మీ స్థాయి ఏంటనేది తెలుసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు ఒక్కరోజు వచ్చిన కలెక్షన్స్ అంతా రేంజ్ కూడా అర్షద్ కు లేదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్ సినిమా అభిమానులు కూడా రివర్స్ అటాక్ చేస్తూ ఉండటం గమనార్హం. రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు ముంబై సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినీటా అధ్యక్షురాలైన పూనం తిల్లాన్కు లేఖ రాశారు. ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తనపై వస్తున్న కామెంట్స్ పై రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఏదేమైనా తన ప్రమేయం లేకుండానే ప్రస్తుతం నార్త్ సౌత్ సినిమా గొడవల్లో ప్రభాస్ మెయిన్ ఫ్యాక్టర్ గా మారిపారు. ఇక ఫ్యాన్స్ మధ్య, స్టార్స్ మధ్య ఎన్ని ఈగోలు ఉన్నా కూడా ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఆ సమస్యను ఎదుర్కొంటారని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు మళ్లీ రుజువు చేస్తున్నారు.